అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏపీటెట్ 2026 సోషల్ స్టడీస్ పార్ట్ 2 26 to 50 బిట్స్ నేర్చుకుందాం. విశ్వంలోని అనేక నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు? గెలాక్సీ. భూమి తన అక్షంపై ఒకసారి భ్రమణం చేయడానికి పట్టే సమయం 24 గంటలు. భూమిపై తూర్పు పడమర దిశలో గీసిన ఊహారేఖలను ఏమంటారు? అక్షాంశాలు. ప్రధాన రేఖాంశం ఏ ప్రదేశం గుండా వెళుతుంది? గ్రీన్విచ్. అడవులను శాస్త్రీయంగా పెంచి సంరక్షించే విధానాన్ని ఏమంటారు? సామాజిక అటవీ విధానం. భూగర్భ జలాల ప్రధాన సహజ వనరు ఏది? వర్షపాతం. ఇనుము, బొగ్గు, మాంగనీస్ వంటి వనరులను ఏ వర్గంలో చేర్చుతారు? ఖనిజ వనరులు. సూర్యశక్తి ఏ రకమైన శక్తి వనరు? పునరుత్పాదక శక్తి వనరు. గ్రామం నుంచి పట్టణానికి ప్రజలు వెళ్ళడాన్ని ఏ వలసగా పేర్కొంటారు? గ్రామీణ పట్టణ వలసగా. ప్రాచీన భారతదేశంలో మహాజనపదాలు ఎన్ని ఉన్నాయి? 16. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఏ మతం వైపు ఆకర్షితుడయ్యాడు? బౌద్ధ మతం. కాకతీయుల రాజధాని ఏది? వరంగల్. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సోదరులు ఎవరు? హరిహర రాయలు, బుక్కరాయలు. విజయనగర సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ పాలకుల్లో ఒకరు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం 1957. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి రాజకీయ ఆధిపత్యం పెరగడానికి ముఖ్య కారణమైన యుద్ధం ప్లాసీ యుద్ధం. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ. భారతదేశంలో చట్టాలను చేసే సంస్థను ఏమంటారు? శాసన వ్యవస్థ. గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలనా సంస్థ గ్రామ పంచాయతీ. భారత రాజ్యాంగం ప్రకారం వివక్షకు వ్యతిరేకంగా రక్షణ కల్పించే ముఖ్య హక్కు సమానత్వ హక్కు. MGNREGA ప్రధానంగా దేనితో సంబంధం కలిగి ఉంది? గ్రామీణ ఉపాధి. పేదలకు తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు అందించడంలో ముఖ్యమైన వ్యవస్థ PDS. వినియోగదారుల హక్కులను రక్షించడానికి ప్రధానంగా ఉద్దేశించిన చట్టం వినియోగదారుల రక్షణ చట్టం. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్లు పరస్పరం ఎక్కువగా అనుసంధానమయ్యే ప్రక్రియను ఏమంటారు? ప్రపంచీకరణ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ టు ఆల్.